టెస్సరాక్ట్ కు రూల్స్ ప్రకారమే భూమిని కేటాయించాం. 2014 జూన్ నుంచి 2023 నవంబర్ వరకు పారిశ్రామిక అవసరాల కోసం 345 ఎకరాలు. అప్పట్లో ఎకరాకు 30 లక్షల నుంచి 89 లక్షలే ధర. ప్రస్తుతం 67% అధికంగా ఎకరాకు 1,50,00,000 వసూలు. రావిర్యాల ఈఎంసీలో భూ కేటాయింపులపైన ప్రభుత్వం వెల్లడి. ఇప్పుడు ఈ టెస్సరాక్ట్ అనే కంపెనీ కొండలరెడ్డికి సంబంధించిన కంపెనీ. ఆయన చైర్మన్గా, రేవంత్ రెడ్డి తమ్ముడు చైర్మన్గా ఉన్న కంపెనీకి 5 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది ఎట్లా, ఇది 100 కోట్ల భూమి అని బీఆర్ఎస్ దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ఈ కంపెనీ అసలు కొండలరెడ్డికి సంబంధమే లేదు అని మొన్నటిదాకా మాట్లాడింది ఈ ప్రభుత్వం. కొండలరెడ్డికి ఇప్పుడు సంబంధం ఉంది, కానీ ఆయన అంతకు ముందే భూ కేటాయింపులు జరిగినాయి, తర్వాత జరగలే, ఇప్పుడు ఆయన వచ్చిండు, ఇవన్నీ ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ ఆయనదే, డౌట్ ఏం లేదు. ఆ కంపెనీలో నాకు ఒకరిద్దరు ఎంప్లాయీస్ కూడా ఎవరో కొంతమంది కాల్ చేసినారు. వాళ్ళు మేము అందులో పని చేస్తున్నాం, మాకు జీతాలు ఇవ్వలేదని ఒకటి కూడా ఎవరో ఒకరిద్దరు నాకు చెప్పినారు. సరే, అది ఎంతవరకు వాస్తవం అన్నది ఇంకా వెరిఫై చేస్తా. ఇది ఒక చిన్న అపార్ట్మెంట్ లాంటి దాంట్లో నడుస్తున్నది. ఒకే అడ్రస్ మీద దాదాపు ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. అందులో అట్లాంటి కంపెనీకి ఇక్కడ భూములు కేటాయించినారు. సో ఇది కొండలరెడ్డి అని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొండలరెడ్డి భూములు ఇచ్చే నాటికి అందులో లేడు, తర్వాత వచ్చిండు. ఇవన్నీ ఎందుకు? ఇక ఆయన అంతకుముందు తెర వెనకాల ఉన్నట్టు ఇప్పుడు తెర ముందుకు వచ్చేసిండు. భూమిని ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఒకటి, ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎవరైనా స్టార్టప్ కంపెనీ పెట్టినాం అనుకున్నాం. ఆ స్టార్టప్ కంపెనీ కింద మాకు భూమి కావాలి, ఫ్యూచర్ సిటీలోనే అప్లై చేసుకుంటే మీరు ఇస్తారా? అంటే ఇందులో బీఆర్ఎస్ ఏమి గొప్పగా అని ఏం లేదాడ. నిన్న రఘునందన్ రావు బయట పెట్టిండు కదా, ఐకియా పక్కన ఉన్న 10 ఎకరాల భూమిని ఎట్లా మినవు నువ్వని. 10 ఎకరాలే కాదు, 100,000 ఎకరాలు అట్లా కట్టబెట్టేసిరు. వాళ్ళు దొంగలే, అతిపెద్ద దొంగలు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆయన చేసిందని ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, గంతే, ఏం లేదాడ. ఇద్దరు వంచక తింటున్నారు. వాళ్ళేదో నీతిమంతులు, వాళ్ళు కొండలరెడ్డికి సంబంధించిన వ్యవహారం బయట పెట్టిరని అనుకోవడానికి ఏం లేదు. ఇద్దరిది వాటాల కొట్లాంటి దొంగలు. ఎవ్వరు ఇందులో చక్కగా లేరు ఈ భూముల విషయంలో. అంటే ఆ భూములన్నీ ఎవరివి? రైతులవి. అంటే మీరు రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములు ప్రజా అవసరాల కోసం, ఫ్యూచర్ కోసం, అరే మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయని, కష్టమో నష్టమో అని ఎంతో కొంత పరిహారం ఇస్తే తీసుకొని మీకు భూములు ఇస్తే మీరు ఎవరికి వాడు పంచుకొని తింటున్నాడు. అంతకుమించి ఏమున్నది? మీరు సేమ్ ఇక్కడే ఇదే ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న కందుకూరు అనే విలేజ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు మీద, ఆయన తమ్ముని కొడుకు పేరు మీద భూములు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి మీకు? ఫార్మాసిటీ వస్తుంది అని కేసీఆర్ ప్రకటించినప్పుడు పోయి కొన్నారు 2021లో. దాని తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇంకా 30,000 ఎకరాల్లో మొత్తం అని అన్నప్పుడు మళ్ళీ పోయి 2025లో మళ్ళీ భూములు కొన్నారు. ఎట్లా కొన్నారు ఆ భూములు? ఆ భూముల్లో కూడా అన్ని అక్రమాలే. నేను ఆ ఎంఆర్ఓతో మాట్లాడుతున్నారు, ఇంకా ఆయన క్లారిటీ ఇస్తలేడు. అసలు ఆ భూములకు సంబంధించిన అమ్మకమే రాంగ్ ఉన్నది. వాళ్ళేమో మేము అమ్మలేదు అంటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు లేదు నీకు ఏదో ఒకటి సెట్ చేస్తామని ఇప్పుడు వాళ్ళతో ఏదో సంప్రదింపులు, రాయబారాలు జరుగుతున్నాయి. ఒక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన భూమి, చనిపోయిన వాళ్ళ భూమి ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఆయన కొడుకు పేరు మీద. లేదు, గతంలోనే 2005లోనే జీపీఐ చేసుకున్నారంటే మరి అసలు ఎవరికి జీపీఐ చేసిర్రు? ఆ జీపీఐ ఎవరికైతే చేసిందని మీరు అంటున్నారో ఆ పర్సనే లేరు అక్కడ. అంటే ఈ రకంగా భూములు కొల్లగొట్టిరు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇట్లా కొన్ని 100 ఎకరాల భూములు లీడర్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎవరివి ఆ భూములన్నీ? ఎస్టీలవి, మెజారిటీ భూములంతా లంబాడీలవి, ఎస్సీలవి, బీసీలకు సంబంధించిన భూములు అవన్నీ. వాళ్ళేమో రోడ్ల మీదకి రావాలి, మీరేమో భూములు పంచుకుంటారు. మళ్ళీ ఈ భూమి అంతకుముందే వచ్చింది, తర్వాత వచ్చింది, అంతకుముందు రేట్ అంతే ఉండే. అంటే ఎవరికి వాళ్ళుగా సమర్థించుకునే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు కేటీఆర్ని నువ్వు ఎట్లా ఐకియా పక్కన 10 ఎకరాలు ఇచ్చినావు అంటే అప్పుడు పెద్ద కంపెనీ వస్తుందని ఇచ్చినా ఏదో చెప్తారు కదా, దానికి ఏముంది? రీజన్స్ చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? చూడండి, ఇగో రావిర్యాల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ భూ కేటాయింపులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని CCESDM కమిటీ ద్వారా కేటాయింపులు పారదర్శకంగా జరిగినట్టుగా పేర్కొన్నది.
ఈ కమిటీలో టీజీఐఏసీ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఎస్టీపీఐ, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రూల్స్ ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా భూములు కేటాయించినట్టు వెల్లడించింది. మరి దొంగ ఆయన దొంగనయా, ఆయన చేసిండు, మరి నువ్వెందుకు చేసినావు ఆ పని? ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య కొట్లాటనా ఇదేమన్నా? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య కొట్లాటనా, తెలంగాణలో ఉన్న ప్రజల భూములకు సంబంధించిన కొట్లాటనా ఇది? మీరిద్దరికి ఏం సంబంధం తెలంగాణకి? ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతున్నది కాబట్టి బీఆర్ఎస్కి సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఈ భూములు ఎవడివి, ఎవడు వంచక తింటున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. రావిర్యాలలోని 590 ఎకరాల ఈఎంసీలో గత ప్రభుత్వ హయాంలో 54 యూనిట్లకు 345 ఎకరాలు ఇచ్చారు. అప్పట్లో ఎకరాకు 30 లక్షల నుంచి 89 లక్షల వరకే ధర నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐటీ సెక్రటరీ కమిటీ ద్వారా 8 పరిశ్రమలకు 100 ఎకరాలు కేటాయించారు. అయితే ఎకరాకు 1,50,00,000 చొప్పున ధర నిర్ణయించారు. ఇది గత ప్రభుత్వ గరిష్ట ధర కంటే ఏకంగా 67% ఎక్కువ అని పేర్కొన్నారు. చలో, ఇప్పుడు అదే 1,50,00,000కి మాకు ఇస్తారా భూమి? అదే 1,50,00,000 ఎకరాలకి ఎక్కడైనా ఆ పరిసర ప్రాంతాల్లో భూమిని ఇవ్వగలుగుతారా? చెప్పండి కదా. ఎవరి కోసం అది? ఆ కంపెనీ ఎవరి కోసం? ఈ క్లస్టర్లో ప్రీమియర్ ఎనర్జీస్, క్రాంప్టన్ గ్రీవ్స్, బ్రైట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఆవిష్కరణ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీలకు స్థలాలు దక్కినాయి. ప్రెసిషన్ పరికరాల తయారీ కోసం టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి 5 ఎకరాలు కేటాయించారు. 2024 డిసెంబర్లో ఐటీ సెక్రటరీ కమిటీ రికమెండ్ చేయగా కంపెనీ ఫుల్ ఫీజు చెల్లించిన తర్వాతే 2025 డిసెంబర్లో ఫైనల్ కేటాయింపు లెటర్ ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ కేటాయింపుల్లో కొండలరెడ్డి ప్రమేయంపై టెస్సరాక్ట్ కంపెనీ స్థాపించిన నాటి నుంచి నేటికి కొండలరెడ్డికి గానీ ఆయన కుటుంబ సభ్యులకు గానీ అందులో ఎలాంటి షేర్లు లేవు. ఆయన డైరెక్టర్ కూడా కాదు. 2026 మార్చిలో ఆయన్ను కేవలం చట్టబద్ధత లేని అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా నియమించారు. ఈ పదవికి ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవు కాబట్టి కేటాయింపుల్లో ఆయన పాత్ర లేదు అని తెలుస్తున్నది. ఎట్లా డిసైడ్ చేశారు మీరు లేదని? ఇప్పుడు ఆయన తెర వెనకాల ఉన్నాడు అప్పటిదాకా, ఇప్పుడు తెర ముందుకు వచ్చిండు అడ్వైజరీ చైర్మన్ గా. ఆయన ఓపెన్ గా లింక్డ్ఇన్ లోనే ఆయన ప్రొఫైలే నేను పలానా కంపెనీ చైర్మన్ అని ఉన్నది కదా. నేను తర్వాత వచ్చినా ముందు లేను, ఎందుకు ఇవన్నీ డ్రామాలు? జనాలు అంతా గుడ్డిగా ఎవరు లేరు ఇక్కడ. ఊరు పేరు లేని కంపెనీకి 5 ఎకరాల భూమి ఇచ్చిరంటేనే అక్కడ అర్థమవుతున్నది. ఏంది ఆ కంపెనీ ఇంతవరకు చేసిన ప్రొడక్ట్ చూపించండి. ఇప్పుడు మీరు అంటున్నారా క్రాంప్టన్ గ్రీవ్స్కి ఇచ్చిర్రు, ఇంకా కొన్నింటికి ఇచ్చిరండి. అవన్నీ కొంచెం మంచి పేరు పొందిన కంపెనీలు అవి. ఈ కంపెనీకి ఏమున్న దాని యొక్క షేర్ వాల్యూ ఎంత, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ కెపాసిటీ ఎంత, ఒకసారి లెక్కలు తీయండి, దాని గురించి చెప్పండి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాట కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భూమికి సంబంధించిన కొట్లాట. పంచుక తింటున్నారు భూములను, లిటరల్గా చెప్పాలంటే పంచుక తింటున్నారు. అసలు ఆ కంపెనీ ఆఫీస్ చూపియండి, ఎక్కడ ఉందో ఆ కంపెనీ ఆఫీస్ చూపియండి. ఎంత పెద్ద ప్లేస్లో నడుస్తుందో చూద్దాం. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అందులో.